అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అయిపోద్దండి. ఇది ప్రజల నిర్ణయం. ప్రజలు ఆల్రెడీ కూడా అప్పటి నుంచే లేదు అంటే అప్పటి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదండి. ఆ ఇబ్బంది పడకుండా ఏదో ఒక స్టెబిలిటీ గవర్నమెంట్ ఉండాలి అని ఒకే ఒక పాయింట్ లో ప్రజలకి తెలిసే విధంగా ఉంటే మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటే మంచిదని నేను భావిస్తున్నాను. నిజంగా రాజకీయాల్లోకి చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఆంధ్రులుగా నువ్వు రావాలనుకుంటే మీలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు? రెండు 2014 నుంచి 19 వరకు అమరావతిని రాజధానిగా మద్దతు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24కి 3 రాజధానులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మావిగానే రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాజధాని పేరు మారుస్తాను, రాజధాని మా స్టాండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాజధానిని మావిగానే మారుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఎలా చూస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే అయిపోద్దండి. ఇది ప్రజల నిర్ణయం. ప్రజలు ఆల్రెడీ కూడా అమరావతిలోనే మాకు రాజధాని ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏకోపించి ఆంధ్రప్రదేశ్ రాజధానిలోనే రాజధాని అన్నది అమరావతిలో ఉండాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈయన వచ్చాడు, రెడ్డి వచ్చాడు రా మొదలెట్టండి అని ఫస్ట్ నుంచి మళ్ళీ మొదటి దాకా తీసుకొస్తే అది ఎలా కుదురుతుందండి? ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? ఎంత డబ్బు దుర్వినియోగం చేస్తాడంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కోల్చడంతో స్టార్ట్ చేశాడు. ఏదైనా సరే కోల్చడమే ఫస్ట్ అతనికి. ఇప్పుడు ఆల్రెడీ రాజధాని అన్నది అమరావతి అన్నది అవుతున్న దాన్ని పేరు అందరికీ మారు మోగిపోయింది, రాజధాని అమరావతి అని చెప్పేసి. ఈయన మళ్ళీ వచ్చి నేను మావిగాన పెడతాను, ఆగాన పెడతానండి అంటే అది ఎలా కుదురుతుంది? ప్రజలు ఎలా ఒప్పుకుంటారు? మీకు అధికారం ఉంది, అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అధికారం ఉంది కదా, మేము ఏమైనా చేసుకోవచ్చు, మేము విడిగా ఎన్ని పేర్లైనా మార్చుకోవచ్చు. ఏంటి ప్రతిసారి ఇది ఏమనుకుంటున్నారండి? అసలు ఒక బస్సు పేరు మార్చడానికి రాజధాని పేరు మీరు వచ్చినప్పుడల్లా ఏ గవర్నమెంట్ ఎక్కితే ఆ గవర్నమెంట్ మా పేర్లు మార్చుకుంటుంటే ప్రజలు ఎలా ఒప్పుకుంటారు, ఎలా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేసేది అయితే కరెక్ట్ కాదు. ఆయన ఏదో అనుకుంటున్నాడు, చాలా తప్పు చేస్తున్నారు ఆయన. మేము వచ్చిన తర్వాత పేరు మార్చుకుంటాం అన్నది అయితే కరెక్ట్ కాదు. అది అందరూ ఆమోదించారు. అమరావతి రాజధాని ఉండాలని ప్రతి ఒక్కళ్ళు ఆమోదించారు. మీరు వచ్చి కొత్త పేర్లు పెట్టుకుంటే ప్రజలు ఎవరు ఇక్కడ ఊరుకునేది లేదండి. ఎందుకంటే మీ పతనానికి మీరే గోయితో వేసుకుంటున్నారు. మీరు ఏదైతే 11 ఉన్నారో ఆ ఒకటి గ్యారంటీగా వస్తుంది అనేసి మీరైతే ఫిక్స్ అయిపోండి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉంటాడో ఎవరు ఉంటారు అన్నది తెలియదు ఇంకాను. కానీ మీరు చేసేది అయితే ఇది చాలా తప్పు. 19 నుంచి 24 వరకు 3 రాజధానులు చేస్తామని చెప్పేసి, క్యాపిటల్ సిటీగా 3 రాజధానులు ఉంటాయని చెప్పేసి మాట్లాడారు కదా, మరి ఇప్పుడు 3 రాజధానులు కాస్త పోయి మావిగానే రాజధాని కింద చేస్తాను అంటున్నారు కదా. అసలు రాజధాని పేరు ఏది బాగుంది? అమరావతి అని బాగుందా, మావిగానే అని బాగుందా? మీకు ఏది నచ్చింది? ఏమండి, అమరావతి అన్న పేరు ఎంత మంచి పేరుని తీసుకొచ్చి ఈయన వచ్చి మావిగాను అంటే ఆయన వాడే వెపన్స్ పేర్లు పెడదామని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకి దృష్టిలో బుర్రలో ఎప్పుడు నువ్వు గన్నలో గొడ్డల్లో కత్తులే తప్ప ఇంకా రెండోది ఏమి ఉండదు. అందు గురించి అదే పెడదాం అనేసి ఆయన అయితే ఫిక్స్ అయిపోయి ఉంటాడు. కానీ ఈయన మళ్ళీ వస్తానేమో అని అనుకుని నేను పెడతాను, మావిగాని పెడతాను. నువ్వు వస్తే కదా, నీకు ఓట్లు వేస్తే కదా ప్రజలు ఎవరు నీకు పిచ్చడం అనేసి నేను డిసైడ్ చేస్తారు. ఇంక నీకు ఎవరు ఓట్లు వేసేది అయితే సమస్యే లేదు. అందరికీ నమస్కారం. స్థిరత్వం లేని ఒక పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అండి. దీంట్లో వాళ్ళు మాట్లాడింది ఒకటి, చేసింది ఒకటి, ప్రజలకి చెప్తుంది ఒకటి. ప్రతిదీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేజ్ లాగా ఒక్కొక్క పాయింట్ లో వాళ్ళు ఒక స్వలాభం కోసం మాట్లాడే పరిస్థితుల్లో ఉంది గత పార్టీ. ఇది చాలా బాధాకరమైన విషయం. మనం ప్రజల కోసం ఆలోచించే దిశగా మనం ఒక రాజధాని అయినా ఒక అమరావతి అవనియండి, ఏదవనియండి, ప్రజలకి సమస్యలు తీర్చే దిద్దుగా ఒక పార్టీ ఉండాలి. కానీ ప్రజలకి సమస్య అయినట్టుగా పార్టీ అయితే అవ్వకూడదు. అది నేటి వైసీపీ పార్టీ అలాగే చేస్తుంది. వాళ్ళు ఓన్లీ గూండాయిజం, రౌడీజం మీదే దృష్టి తప్ప ప్రజలకి మంచి చేద్దామా, మంచి ఆరోగ్యం అంటే ప్రతి ఒక్క వేలో ఆలోచిద్దామన్న ఆలోచనలు అయితే వారు అసలు లేరు. ఈ మావిగానేటి 4 సంవత్సరాలు 14 నుంచి 19 నుంచి మేము ఉన్నాము అని అనడం, 19 నుంచి వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ఒక మాట 3 రాజధానిలు అన్నారు. గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మావిగాని అన్నారు. ఏది స్థిరత్వం లేని పార్టీ అని నేను ఒక కొలుకు రావచ్చు. మనం అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మావిగాన్ అని పేరు నచ్చిందా మీకు, లేదంటే అమరావతి అని పేరు నచ్చిందా? మీరు దేనికి
బాగుంది అదే ఓటేస్తారు? ఇక్కడ నచ్చడం నచ్చపోవడం కాదండి. మావిగన్ అన్న అమరావతి అన్న ఏది నచ్చడం మనకు నచ్చడం ఏంటండి? ప్రజలకి ఇప్పుడు కర్నూలు అటుపక్క సైడ్ నుంచి ఇటుపక్క సైడ్ నుంచి ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో అది తీసుకుంటది గవర్నమెంట్. అదే పాయింట్ లో విజయవాడ అనేది విజయవాడ అమరావతి దగ్గర తీసుకున్నారు. ఓకే, ఏదైతే అయింది మీ టైం అప్పుడు 3 రాజధానులు రావడానికి ఎంతసేపు పట్టదు, మీరు తేలేకపోయారు. ఇప్పుడు ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ట్రై చేస్తున్నారు, అదేదో ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు, అంతే అయింది. ఇప్పుడు దానికి మద్దతుగా తెలపడం పోయి ప్రజలు ధనం పోగొట్టు, ప్రజల తాలూకా టైం వేస్ట్, మీ యొక్క టైం వేస్ట్ చేసి మాలాంటి అందరికి ఒక రాంగ్ వేలో ఇది చూపిస్తున్నారు. మావిగన్ అని కాదండి, ఇది మనం ప్రజల కోసం పర్ఫెక్ట్ టైం అనేది ఇవ్వబోతే వాళ్ళు రేపు పొద్దున్న ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుందని మనం ఈ రోజు అమరావతి ఫిక్స్ చేసి దానికి మన విశాఖపట్నంకి ఎన్నో సంవత్సరాల నుంచి లేదు. ఎప్పుడు 2012లో మనం డివైడ్ అయ్యింది ఆంధ్ర తెలంగాణ, అప్పటి నుంచే లేదు. అంటే అప్పటి నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదండి. ఆ ఇబ్బంది పడకుండా ఏదో ఒక స్టెబిలిటీ గవర్నమెంట్ ఉండాలి అని ఒకే ఒక పాయింట్ లో ఇప్పుడు ఫైనల్ గా అమరావతి దానికి మద్దతు కూడా తెలకుండా మావిగన్ అని ఇదని అదని చెప్పి ఉత్తినే బ్లఫ్ చేస్తున్నారండి ప్రజలకి. మామి అన్ని దాంట్లో అయితే అసలు అర్థం లేదండి. అసలు పిల్లడందుకు కూడా బాగాలేదు. మనకు రాజధాని అంటేనే ఎవరికైనా అమరావతి అంటేనే గబుక్కుమని ఎవరికైనా తెలుసు. ఎవరు తెలియడందుకైనా ఒకళ్ళ పేరు పెట్టినా సరే అదే బాగుంటది, వేరేదైతే బాగాలేదు మాకు. అదైతే 2019 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఆ 3 రాజధానుల గురించి మాట్లాడుకుంటే మావిగన్నే పేరు బాగుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు? 3 జన్లైనా ఏదైనా సరే రాజధాని మా ఇదైతేనే మాకు నచ్చిందండి, అదైతేనే బాగుంది. 3దని ఇవన్నీ వేస్ట్ అవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా, మళ్ళీ గెలిపిస్తారా? జగన్మోహన్కి అయితే గెలిపించడం అంటే సమస్య లేదు. మేమైతే దాని పక్కకి వెళ్ళాం, దాని జోలికి వెళ్ళాం. ఎందుకని? మాకు ఏదైతే బాగుందో మా అదే వేసుకుంటాం. మాకు జనసేన పార్టీ ఏదైనా న్యాయమైనా ఎవరికైనా మంచి చెయ్యాలన్నా, ఒక దేనికైనా పదవి తీయాలన్నా, పేదవాళ్ళు పైకి రావాలన్నా, ఒక వీర మహిళలకి మంచి అభివృద్ధి రావాలన్నా సరే మా జనసేన పార్టీ త్వరగా వచ్చింది కాబట్టి మేము దేనికైనా సరే జనసేన పార్టీ ఫుల్ మద్దతు ఇస్తాం. మేము పోరాడుతాం, వచ్చేదాకైనా మేము దానికే ఓటేస్తాం. కూటమి పరిపాలన ఎలా ఉంది మీకు? సూపర్గా ఉంది. కూటమి ప్రభుత్వం అంటే సందులు కచ్చరా ఉండి, కొలాలు నీళ్ళు మంచి నీళ్ళు ఉండేవి కాదు. అవన్నీ మురికి వారల్లో అన్ని క్లీన్ అయ్యి, రోడ్లు మంచినీళ్ళు కానీ సూపర్ అంటే సూపర్. కూటమి ప్రభుత్వం అంటే హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్ టీడీపీ అమరావతి రాజధాని అని తీర్మానం చేసిన తర్వాత చట్టసభల్లో ఆన్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి నేను అమరావతికి వ్యతిరేకం కాదు, నేను మద్దతు ఇస్తున్నానని ఫస్ట్ చెప్పడం జరిగింది. తర్వాత తన అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటూ కాలయాపన చేయడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ అమరావతిని కేంద్ర స్థాయిలో దాన్ని ఆమోదించి పక్కాగా అన్ని జరిగిపోయినా సరే ఇంకా ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలనే ఆలోచనలోని మరి ఆయనకి మతి భ్రమించిందో ఏటో తెలియదు. కానీ గతం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆయన ఎన్నిసార్లు మాట మార్చారో ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఆయన మాటకైతే విలువ లేదనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఒక నిబద్ధత లేని రాజకీయ నాయకుడు అనమాట. ఒక మాట మీద నిలబడే రాజకీయ నాయకుడు కాదనే నా ఆలోచన. ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నాం కదా, నేను మొదట్లో రాజధానికి వ్యతిరేకం కాదన్న వ్యక్తి, తర్వాత 3 రాజధానులు అన్న వ్యక్తి, ఇప్పుడేమో మావిగానని పేరాగానని పిచ్చి పేలాపలు మాట్లాడుతున్నాడంటే మరి ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నాడో అసలు ఒంటి మీద సోయిందో లేదో కూడా మరి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ప్రజలైతే మటుకి ఆయనలాగైతే లేరు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలేమో అంత ఇన్నాళ్ళ అంటే అంత అమాయకులు కాదు. ఫస్ట్ అంటే ఏదో నాన్నగారు పేరు చెప్పుకొని ఫోటో వేసుకొని ప్రగాళ్ళు పట్టుకొని ముద్దెట్టి మూతి నాకి ప్రజల్లోకి ఏదో విధంగా నాన్నగారి మీద సెంటిమెంట్తో వచ్చావు. కానీ ఈసారి అటువంటి సెంటిమెంట్లు ఏం వర్కౌట్ అవ్వు. నాన్నగారిని చూశారు బాబు, నిన్ను చూశారు, నీ పాలన చూశారు, నీ సైకో పరిస్థితి ఏంటనేది ప్రజలు గమనించారు. కాబట్టి నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇటుపైన గమనించుకొని వాస్తవాలు చక్కగా ప్రజలకి తెలిసే విధంగా ఉంటే మాట్లాడే సబ్జెక్ట్ ఉంటే, లేకపోతే నోరు మూసుకొని కూర్చుంటే మంచిదని నేను భావిస్తున్నాను. కరెక్ట్గా దీని గురించి ఏం మాట్లాడాలో కూడా మాకు అయితే అర్థం కావట్లేదండి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 2 విడిపోయి ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 12 సంవత్సరాలు అంతా అవుతుంది. 2014 జూన్ 2 ఆ టైంలో ఎప్పుడో జరిగింది ఆల్మోస్ట్. అంటే గత 12 సంవత్సరాల నుంచి మన రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేకుండా ఇన్ని సంవత్సరాలు మనం బ్రతికాం. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది మనకు లేదు ఇన్నాళ్ళు. ఆయన వచ్చేదో మూడు రాజధానులు అన్నారు. వైజాగ్ని ఎకనామికల్ రాజధాని ఏదో చేస్తానన్నారు. అవన్నీ ఇదేంటంటే జస్ట్ అలా మాట్లాడి చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ చేసింది ఏమీ లేదు. పోనీ ఇన్నాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఏదో జరిగింది. ఇవాళకి ఇప్పటికి అమరావతికి మన శాశ్వత రాజధానిగా ప్రకటించి ఇవాళ ఏదో ఒక ఇది చేసినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ
మచిలీపట్నం నుంచి ఎంఏ, విశాఖపట్నం నుంచి విఐ, నెక్స్ట్ గుంటూరు నుంచి జియుఎన్, అవి మావిగన్ అని పెట్టండి, ఎలా మార్చండి అని మాట్లాడడం అంటే ఆయనకి అసలు ఎందుకు రాష్ట్రం పట్ల ఇలాంటి ధోరణి అనేది నిజంగా ఎవరికీ అర్థం కావట్లేదండి. మరి ఆయన ఎందుకు ఆ మాట అన్నారో ఏంటనేది ఆయనకే తెలియాలి. ఏదేమైనా ఈ పద్ధతి అయితే మాత్రం చాలా చాలా తప్పండి. ఆయన మళ్ళీ రెండోసారి రానున్న 2029 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆయన పోటీ చేయాలి, మళ్ళీ నేను ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే మాత్రం ఇలాంటివన్నీ మాత్రం ఆపాలండి. లేదంటే ప్రజలు మాత్రం అసలు ఇప్పటికే చాలా చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. వాళ్ళు ఇంకా దాన్ని మార్చుకునే పరిస్థితిలో వాళ్ళు కనిపించట్లేదు. మరి వాళ్ళ వ్యవహార శైలి ఏంటనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. మరి జగన్ గారు మరి ఆయన ఏం ఆలోచిస్తున్నారో, ఆయన స్ట్రాటజీ ఏంటో మరి ఆయనకే తెలియాలి. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రాగానే శాసనసభలో ఇది పేరే మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అంటే పేరు మార్చడం పట్ల అసలు ఏదైనా ఏంటి లోపం ఏంటి? అసలు పేరు మార్చడానికి ఏముంది? అంటే అమరావతి అనే పేరు ఎంతో చక్కగా ఉంది, మరి ఈ పేరునే ఎందుకు మార్చేయాలని అనుకుంటున్నాడు ఆయన? ఒకటేనండి, అంటే గత పరిపాలన మనం చూసాం. ఆయనకు ప్రతిదీ ఆయన ఏమనుకుంటారంటే ఆయనే సృష్టించాలి, ఆయనే చెయ్యాలి. ఎవరన్నా ఇంతకుముందు చేసి ఉందన్నా ఆయనకు అది నచ్చదు. ఆయనంతటా ఆయన కొత్తగా సృష్టించాలి, సృష్టికి ప్రతి సృష్టి చేయాలన్న ఆలోచనలో ఆయన ఉంటారు. అలాంటి ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ ఈ అమరావతి అనేదాన్ని శాశ్వతంగా మన రాష్ట్రానికి రాజధానిగా ప్రకటించినప్పటికీ ఆయన మళ్ళీ మారుస్తాను, మళ్ళీ ఇలా చేస్తాను, అలా చేస్తాను, మావిగన్నాను పెడతాను అంటే ఆయన యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నది ఏంటనేది ప్రజలకి సుస్పష్టంగా అర్థమవుతుందండి. ఇది ఏంటంటే ఇదంతా చాలా చాలా తొందరగా ఆయన మార్చుకోలేని పక్షంలో 2024లో ఏదైతే జరిగిందో దానికి డబల్ జరుగుతుందండి ఈసారి. అందులో మాత్రం అలాంటి ఇది లేదు. ఇప్పటికి మాకులాంటి యువకులందరికీ ఇప్పుడిప్పుడే కొంచెం రాజధాని ఇవి రావడం వల్ల, విశాఖపట్నంలో మనకు ఐటీ హబ్ అది కొంచెం మళ్ళీ రావడం వల్ల, గూగుల్ డేటా సెంటర్లు ఇలాంటివన్నీ రావడం వల్ల బాగా అంటే నిరుద్యోగ యువతులందరికీ కూడా ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు అవి పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మన కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన నారా లోకేష్ గారు కానీ వాళ్ళు తీసుకొచ్చిన ఏదైనా పరిశ్రమలు అలాంటి వాటిని ఆయన ఆహ్వానించి ఆయన కూడా ఓకేనండి మేము చేయలేకపోయాం, ఇలా చేశారు అని చెప్పి ఆయన ఏదో కొంచెం ఇది చేస్తే ఆయన పట్ల ఒక సానుభూతి అనేది ఉంటుంది ప్రజలకి. అదే అలా చేయకుండా ఇది చేయడం మానేసి ఆయన కాక వాళ్ళ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు కూడా దాన్ని ఖండిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ చేసే పద్ధతి ఏదైతే ఉందో అది అసలు కరెక్ట్ కాదండి. అది మావిగన్ అని చెప్పేసి పేరు పెట్టాలి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా అందులో కలుస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మరి ఏమోనండి, మరి ఆయన అది ఇంకా ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు, ఇంకా దానికి మనం అయితే ఏమి చెప్పలేము. ఏదేమైనా ఇదైతే పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఆయన మార్చుకోవాలి, ఆయన వ్యవహారిక శైలి మార్చుకోవాలి, ఆయన మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, అతని వ్యక్తిగత అభిప్రాయాలను కూడా మార్చుకోవాలి. ప్రజలకు ఏం కావాలి, రాష్ట్రానికి ఏం కావాలి, ఏం చేస్తే మళ్ళీ ఇది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తే బాగుంటుంది. లేదంటే కనుక ఇంకా మళ్ళీ ఆ పరాజయం తప్పదని మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్, అమరావతి రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు గారు 2014 రాష్ట్ర విభజన అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే తప్పకుండా మరొక హైదరాబాద్ తరహాలో ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా ఇక్కడ ఒక హైటెక్ సిటీతో పాటు వివిధ రంగాల్లోని అభివృద్ధి చేయగలరని ఒక గొప్ప నమ్మకంతో, సంకల్పంతో ప్రజలందరూ కూడా రాష్ట్ర విభజన జరిగింది, సమైక్యాంధ్ర కోల్పోయామన్నటువంటి బాధ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కానీ మళ్ళీ మనం ఎన్నుకోగలిగితే తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి ఉంటుందని చెప్పి చాలా మంచి సంకల్ప దీక్షతోటి ఎన్నుకోవడం జరిగింది. ఆయన హుటాహుటిన ఈ యొక్క రాజధానిని అమరావతిగా ఎంచుకొని కట్టడాలు కూడా ప్రారంభించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత ముంతడి నీరు పిడికెడి మట్టి అన్న కార్యక్రమంతో మరి అమరావతిని రాజధానిగా ఆయన స్థాపించడం, మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా సుమారు ఆమోదం తెలిపినటువంటి సంఘటన జరిగింది. అనంతరం మరి పాదయాత్ర చేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావడంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కదా, తండ్రి ఏదో ఈ రాష్ట్రానికి చేశాడు కనుక ఆరోగ్యశ్రీ లాగా మళ్ళా ఈ కొడుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క ప్రజలు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఆయన ఆయుధంగా మలుచుకొని ప్రశ్నించిన ప్రతి వాడిపై నిరుద్యోగుల దగ్గర నుంచి, ఉద్యోగుల దగ్గర నుంచి, మరి రైతుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, పాఠశాలలను కూడా సైతం చూడకుండా మరి హీనాతిహీనంగా గురువులు అంటే పాఠాలు చెప్పేటటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులను అయితే చికెన్ మాటల దగ్గర, మటన్ మాటల దగ్గర, లిక్కర్ మాటల దగ్గర పెట్టి చిత్రహింసలు పెట్టి ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బైండోవర్లు పెట్టి చివరాఖరికి ప్రజలందరూ చీకొట్టి 18 సీట్లకి దిగజార్చినటువంటి పరిస్థితి కూడా
కల్లారా చూసినప్పటికీ కూడా ఇంకా పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలతోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్న తర్వాత ఆయన పెట్టినటువంటి ఈ యొక్క అమరావతి బిల్లుని మరి తిరస్కరించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి భూస్థాపితం అయిపోయినటువంటి పరిస్థితి కల్లారా చూసాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అమరావతిని రాజధానిగా మనందరం కూడా తెచ్చుకోగలిగాం. ఈ యొక్క ప్రజల విజయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి ఆయన సంకల్ప దీక్షతో ఎంపీలందరినీ పంపించి కేంద్రాన్ని ఒప్పించి తెచ్చినటువంటి ఈ యొక్క గొప్ప బహుమతి అమరావతిని కూడా ఇది ప్రజల విజయంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడం అనేది నిజంగా ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. ఎవడైనా సరే క్రెడిట్ లాక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ మెటల్ స్టీల్స్ లోకేష్ గారు పెడితే దాన్ని నేనే తెచ్చాను, లోకేష్ పేరు పెట్టుకుంటున్నాడు, చెవులో పువ్వు పెడుతున్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు నారా లోకేష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అదేవిధంగా భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆయన అప్రూవల్ తెస్తే ఈయనేదో చిన్నపాటి భూ సేకరణ చేశాడని చెప్పి మొన్న ఈ యొక్క శంకుస్థాపన కూడా ప్రిపేర్ అవుతుంటే ఈ భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చినట్టుగా మొత్తం ఊరు వాడ చెప్పడం ప్రారంభించాడు. ఆయన కట్టవలసినటువంటి మెడికల్ కాలేజీలు కట్టకపోగా ఆ డబ్బు అంతా కూడా దుర్వినియోగం చేసి ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ కి పెట్టినటువంటి విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రకాలైనటువంటి గారడీలు నాటకాలు ఈ యొక్క ప్రజలు ఇంకా మభ్యపెట్టి మరొకసారి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నించిన ప్రయత్నాలు అయితే మేమైతే నిరుద్యోగులు అయితే తిప్పికొడుతున్నాం. నిరుద్యోగులు చాలా సంతోషంగా కేక్ కట్ చేసాం. అదే విధంగా జోనల్ వ్యవస్థ వస్తే ఒకవేళ మా జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నట్లయితే ఫ్రీ జోన్ అనేది ప్రకటిస్తారు. గతంలో మాకు హైదరాబాద్ ఫ్రీ జోన్గా ఉండేది. అక్కడికి వెళ్ళి కానిస్టేబుల్గా కానీ ఎస్ఐగా కానీ మేము అక్కడి నుంచి కూడా పోటీ పడవచ్చు. ఎందుకంటే అది అందరికీ ఫ్రీ జోన్ అవుతుంది. అక్కడ రిజర్వేషన్ అనే దానికి కూడా అవకాశాలు ఏమి తావు లేకుండా ఎక్కడ కూడా న్యాయపరమైన సమస్యలు లేకుండా మేము అక్కడి నుంచి కూడా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. అంటే ఇంతవరకు జోనల్ వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తేలేదు. మరి అడిగిన మాలాంటి వారిపై కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హీనానికి దిగజారంటే దిగజారుడు రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రద్ధావస్తుడిగా ఈరోజు తయారయ్యారు. గిన్నిస్ బుక్ కూడా ఎక్కించవచ్చు. ఏదో ఎట్టకేలకి రాష్ట్రంకి దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఒక రాజధాని అనేది శాశ్వతంగా వచ్చింది, శుభమా అని చెప్పి అందరూ కూడా మేమందరూ ఆకాంక్షిస్తూ ఆనందంతో నిరుద్యోగులందరూ మరి ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తుంటే దీని యొక్క పేరుని తీసుకెళ్లి ఏదో గన్నని మహావీర్ గన్నని ఇటువంటి పేర్లు పెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఫ్రాక్షన్ పదాలను వాడి అంటే ప్రజల్ని ఇంకా భయభ్రాంతులు గురి చేద్దాం అన్నటువంటి ఆలోచనతోటి జగన్ గారు ఉన్నారేమో కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సున్నితమైన మనుషులండి జగన్మోహన్ రెడ్డి గారు. లేదంటే ఆ రోజే సమైక్యాంధ్రప్పుడే తెలంగాణ వాళ్ళలాగా మన వాళ్ళు కూడా ఆత్మాహుతులకు దిగేవారు. కానీ అటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా సున్నితంగా పద్ధతిగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ అవకాశం ఇస్తారు. కానీ లేదంటే నిజంగా రాజకీయాల్లోకి ఈ చదువుకున్న ఎడ్యుకేటెడ్ ఆంధ్రులు కానీ రావాలనుకుంటే మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడే ప్రతి మాట యొక్క రాష్ట్ర ప్రజలు 2 కళ్ళుతో చూస్తూ 2 చెవులతో వింటున్నారు. వీరు మీ యొక్క తరీకా ఏంటనేది వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి ఇటువంటి ఫ్రాక్షన్ పదాల్ని మహావీర్ గన్ అని రాజధాని పేరు పెట్టండి, గన్ను, పిస్టలు, కత్తి, నైఫ్, చాకు ఇలాంటి పదాలు దయచేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసే పదాలు అయితే వాడకండి. మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి యొక్క నీడలో దే ఆర్ యాజ్ అ షేడ్ మాకు గొడుగులాగా మాకు ఈరోజు మేము అనిపించే. అందుకే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఈ యొక్క రాష్ట్రానికి ఒక పెద్ద దిక్కుగా ఉంటారని ఎన్నుకున్నాం. ఈ రోజుకి కూడా మేము అందరం కూడా లాంగ్ లివ్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని యొక్క పదాలతో ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రాన్ని మీలాంటి ఫ్రాక్షనిస్టుల దగ్గర నుంచి కాపాడాలంటే దీనికి తగిన మనుషులు, సున్నితమైన పద్ధతి కలిగినటువంటి మనుషులు, న్యాయ వ్యవస్థను గౌరవించే మనుషులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. కాబట్టి వారికి మరొకసారి ఈ యొక్క రాజధాని అమరావతిగా పేరుతో కొనసాగించాలి. ఈ యొక్క అమరావతిని తీసుకొచ్చినందుకు మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వాలందరికీ కూడా మా ఎంపీలకి ధన్యవాదాలు. సమయ హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ చేసే రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ పోర్ట్ గౌరవ అధ్యక్షుడు. జగన్ గారి పద్ధతి ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఏలికేస్తే కాలికేస్తారు, కాలికేస్తే ఏలికేస్తారు. అసలు మావిగన్ అన్నది ఒక ఇంగ్లీష్ పదం లాగా ఉంది, అర్థం పర్థం లేని పేరు. ఒకవేళ అందులో ఏమైనా జగన్ అని ఏమన్నా ఆయనకి ఏమైనా స్ఫురించిందో ఏమో తెలియదు. కానీ అది మా ఫ్రెండ్స్లోని బంధుమిత్రుల్లోని అడుగుతుంటే కూడా ఏంటి మావిగన్ అంటే అందరూ నవ్వుకుంటున్నారు తప్పించి అసలు అమరావతి అన్నది అద్భుతంగా ఉంది పేరు. ఆ పేరు పెట్టినప్పుడు కూడా మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో చాలా చంద్రబాబు నాయుడు గారిని చాలా అందరూ అక్కడ సెంట్రల్ హాల్లో అందరూ చాలా నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారిని వీళ్ళందరినీ కూడా ప్రశంసించారు. దీని గురించి అమరావతి అనే పేరు చాలా బాగుంది, మీ
కొత్తగా పెట్టినా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. తెలుగు అన్నందుకు తెలుగు పదం ఉచ్చరించి కరెక్ట్గా పెట్టారు ఆ పేరు. దాన్ని మావి గన్ అనేది అసలు హాస్యాస్పదంగా ఉంది. మరి ఏంటో మరి ఆయనకి ఎవరు సలహా ఇస్తున్నారో, మరి ఆయనకే అలా స్ఫురించిందో కానీ ఆయన ఈ ధోరణి మార్చుకుంటే మంచిది అసలు. ఎందుకంటే ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కదా. ఏమన్నా పరిపాలన విషయంలో సలహాలు ఇమ్మనండి, హాయిగా తీసుకుంటారు. ఇప్పుడు అందరూ కలిసి ఒకటిగా ఉండి చేసుకోవాల్సిన పరిస్థితి. మనం వచ్చేసాం, విడిపోయాం. దాన్ని అలాగా ఇంకా క్యాపిటల్ గురించి కొట్టుకుని మనం ఇంకా అలాగా ప్రొలాంగ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడో చోట స్టార్ట్ చేశారు, దాన్ని స్ట్రాంగ్ చేసుకుని మంచి పునాదులు వేసుకుని పనికి రావాలి తప్పించి అందరూ ఒకటిగా ఉండాలి. ఇందులో క్యాపిటల్ విషయంలో మాత్రం మొత్తం అందరూ ఒకటిగా ఉండాలి, అది నా ఉద్దేశం అండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ క్యాబినెట్లో ఈ పేరు మార్చేస్తాను, మావి గన్ అని పేరు పెడతాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఎలా చూస్తారు? ఈ ఓటింగ్ ఉంటుంది కదండి, ఆటోమేటిక్గా ఎవరేస్తారు ఓటింగ్. మావి గన్ అన్నది కూడా అసలు ఏది దానికి చెప్పింది కూడా ఆయన గన్ అని ఇదని ఏదో టెర్రరిస్టుల టైప్లో దానికి చెప్పిన ఇది విధానం కూడా మనకి అర్థం లేకుండా ఉంది. మీకేమన్నా అర్థమైందో చెప్పండి. ఈ గన్ ఏంటి, అది అసలు గన్ కల్చర్ అన్నదే తప్పు. మన గాంధీ గారు పుట్టిన దేశం మనది. మోడీ గారు కూడా ఎంతో సామరస్యంగా ఎంతో శాంతియుతంగా అందరినీ నెగ్గుకుని వస్తున్నారు. అందరు ప్రధానమంత్రులని అందరు ప్రెసిడెంట్లని కలుపుకుని వచ్చి ఈ యుద్ధ వాతావరణంలో కూడా జాగ్రత్తగా గెటాన్ అవుతున్నామంటే ఆ మోడీ గారు ఇదే. అలాగే ఈ కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా పోయినా లేకపోయినా ఆయన వంతు వచ్చి అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇస్తే ఎంతో బాగుంటుంది. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ప్రజలు ఫైనల్గా ఓటేసేది ప్రజలే కదండి. ప్రజల తీర్పును తీసుకోమనండి, ఆయన మంచి పనులు చేయండి. ఇవన్నీ వేస్ట్ కదా, ఈ పేర్ల కోసం, ఈ బ్యానర్ల కోసం, ఈ మన రుషికొండలో ఒకటి ఉంది ఇక్కడ ప్యాలెస్లు, ఇలాంటివి అవసరం లేదు కదండి. అన్నీ చాలా అసలు పద్ధతిగా అయితే అనిపించట్లేదు. అంటే గతంలో కూడా 3 రాజధానులు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు రాజధాని పేరు అమరావతి అని పెడితే అది మార్చేయాలన్న ఉద్దేశం మరి ఎందుకని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అది చెప్పారు కదా మీకు ముందుగా అన్నట్టు, నేను ఎలికేస్తే కాలికేస్తే ఎలిగేసినట్టు దాంట్లో అర్థం అయితే లేదండి. అది ఆయన ఏదో బయటకు వచ్చి మాట్లాడాలన్నట్టు తలతక్కగా ప్రవర్తిస్తున్నారు తప్పించి ఈ ప్రభుత్వంలో అందరూ అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తే అసలు డిపాజిట్లు కూడా రావు ఈ విధంగా ప్రవర్తిస్తే. అస్సలు మొత్తం 2 ఒకటిలు కాదు కదా, ఒక్కొక్కటి కూడా రాదు. ఇలా కరెక్ట్ కాదు కదా. ఇంకా మార్చుకుని బెటర్గా వెళ్ళాలి కానీ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. ఇప్పుడు ఆయన కనీసం ప్రతిపక్ష హోదా అయినా సాధించడానికి ట్రై చేయాలి. ఎలాగా సీఎం అవ్వరు, కనీసం ప్రతిపక్ష హోదా సాధించడానికైనా ట్రై చేయాలి. అది కూడా లేదు. ఏం చూస్తున్నారు కదా, తీర్పును చూశారు కదా, తీర్పును చూసాకైనా సరిదిద్దుకోవాలి ఎక్కడ తప్పు జరిగిందని. ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుపోతే ఇంకా ఆయన ఎలాగా ముందుకెళ్తారు? మరి ఆయనకి చెప్పిన సలహాదారులు ఎవరో సజ్జల గారు చెప్తున్నారో మరి ఎవరు చెప్తున్నారో ఏమీ తెలియట్లేదు. పర్సనల్గా ఇప్పుడు మీకు రాజధానికి అమరావతి అని పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి అనేది అద్భుతమైన పేరండి. ఫస్ట్ చెప్పగానే అబ్బా మంచి అద్భుతమైన పేరులో కూడా తెలుగుదనం ఉట్టుపడుతుంది. ఎంతో బాగుంది, హాయిగా ఉంది. తెలుగు ఇది పెట్టినప్పుడు తెలుగుతనం ఉట్టుపడుతుంది అన్నమాట. అమరావతి అన్న ఐడియా కూడా ఎవరికి వచ్చిందో కానీ హ్యాట్స్ ఆఫ్ అండి. 2014 నుంచి 19 వరకు అమరావతి రాజధాని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు ఒక కొత్త పథకం పెట్టేసి ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారో రైతులు వాళ్ళందరినీ రోడ్డును పడేశారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మావి గన్ అనే ఒక పేరుని ప్రస్తావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే. ఎందుకంటే ఆల్రెడీ అమరావతి మీద ఎన్నో లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దాన్ని సమర్థించకపోగా కొత్తగా మావి గన్ అనే ఒక పేరును ప్రస్తావించి ఒక ప్రజల్లో గందరగోళం సృష్టించడమే ఆయన ఒక ముఖ్య ఉద్దేశమని మనం దీన్ని నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే రాజధాని లేక ఇప్పుడు ఎంతో మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అటు ఉద్యోగాలకు వెళ్తున్నారండి. ఇప్పుడు కొత్తగా అమరావతి డెవలప్ అయితే చుట్టుపక్కల మన అందరికీ ఆంధ్రప్రదేశ్కి ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మావిగానే అంటున్నారు, 3 రాజధానులు అంటున్నారు. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్ని మభ్యపెట్టడం. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాగే ఆ రాజధాని అనే నిర్మాణం జరగదు. ఇంకా ప్రజల దగ్గర నుంచి ఎన్నో లక్షల కోట్లు దోచుకోవడము. ఇప్పుడు ఇచ్చిన భూములందరూ అమరావతి రైతులందరూ భూములు ఇచ్చారు కాబట్టి ఆ రోజు కూటమి పార్టీకి అంత మెజారిటీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా మావిగానే అంటున్నారు. ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ఇంకొక రాజధాని అంటారు. దీనివల్ల రాజధాని నిర్మాణం జరగదు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా దీనికి ఆమోదం తెలిపి అమరావతిని డెవలప్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ అందరికీ బాగుంటుందని నా యొక్క అభిప్రాయం అండి. చూసుకున్నట్టయితే అమరావతి అనే పేరు మీకు నచ్చిందా, లేదంటే మావిగాన్ అనే పేరు మీకు నచ్చిందా? రెండిట్లో ఏది బాగుంది అనుకుంటున్నాను మన రాజధానికి? అమరావతి అనేది బాగుంది కదండి. మావిగాన్ ఏంటి, గన్లో గిన్నెటండి. అమరావతి అనే రాజధానికి చక్కగా ఉంది పేరు. దాన్ని నమ్మి ఎంతో మంది రైతులు ఎన్నో 1,000 ఎకరాలు ఇచ్చారు కదండి. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని డెవలప్ చేయకపోగా
దాన్ని ధ్వంసం చేయడం అన్ని చేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చిన తర్వాత అమరావతిని డెవలప్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ ఆయన అధికారం వచ్చిన తర్వాత కొత్తగా మావిగాని అంటున్నారు. ఇంక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, రాజధాని ఎక్కడ అనుకోవాలి, ప్రజలందరూ ఎక్కడ రాజధాని అనుకోవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇప్పటికే ఉద్యోగాలు లేక యువత అందరూ ఎంతో మంది చెల్లాచెదిరైపోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ పెట్టుబడులు లేవు. గత 5 సంవత్సరాల్లో పెట్టుబడులు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు నాలాంటి వాళ్ళే చాలా మంది గల్ఫ్ కంట్రీలు వెళ్ళిపోతున్నారు. అదే ఆ రోజు అమరావతి ఆయన 5 సంవత్సరాలు డెవలప్ చేస్తుంటే మాలాంటి వరకు ఎంతమందికి ఉపాధి కలుగుతున్నది నా యొక్క అభిప్రాయం అండి. 2014 నుంచి 19 వరకు ఆయన అమరావతికి మద్దతు పలికారు జగన్మోహన్ రెడ్డి గారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు చూస్తే రాజధాని పేరు మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మావిగన్నని పెడతాం అంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత. మీకు ఏ పేరు నచ్చింది? మావిగన్నని పేరు నచ్చిందా, రాజధాని పేరు అదే అమరావతి అని నచ్చిందా? అమరావతిని నచ్చింది. మావిగా అన్నది అసలు ఏం బాగాలేదు కూడా. అమరావతి అన్నది చాలా మంచి పేరు కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డికి మద్దతు అవ్వట్లేదు. నాకు అమరావతి అని పేరే నచ్చింది. పేరే నచ్చింది. అంటే మీకు అమరావతి అని పేరులో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చూసుకున్నట్టయితే అమరావతి అని పేరు చెప్పుకోవడానికి కూడా బాగుంది. అమరావతి మావిక అన్నది ఏం బాగుంది, అసలు బాగోలేదు కూడా. అతని ప్రభుత్వం ఎలా అయితే ఎలాగుందో ఆ మావిక కూడా అలాగే మాడిపోయినట్లా ఉంది. ఆ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాలు కూడా అసలు ఏం బాగాలేదు. చాలా అప్పుల పాలు కూడా ప్రభుత్వం చేశారు. ఇప్పుడు లేవాలన్నా సరే మన కూటమి ప్రభుత్వం లేగలేకపోతుంది. ఈ అప్పుల నుంచి సమస్యల నుంచి అన్ని తీర్చాలని మనం చేసుకుంటున్నాం. అంటే 19 నుంచి 24 వరకు 3 రాజధానులు అని చెప్పేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు చూస్తే మావిగానే మా స్టాండ్ అంటున్నారు. మావిగాన్ అని పేరు పెడితే బాగుంటది అంటారా? మీకు నచ్చి? మావిక అనే పేరు నచ్చలేదండి, అసలు అమరావతి అనే పేరు నచ్చింది. ఇప్పుడు మీ అధికారంలోకి వస్తే మళ్ళీ మావిగాన్ అనే పేరు మారుస్తాం, ఇదే మా స్టాండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చెప్తారు? ఆయనకి స్టెబిలిటీ లేదండి. ఆయన మావిగన్నా మూవీగానే ఆయన పూర్తిగా అర్థం తెలియదు. ఎందుకంటే ఆయన కామెడీ ఆర్టిస్ట్. ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా కామెడీ ఆర్టిస్ట్ ఉన్నారు. ఆలీ కానీ పోసన్ కృష్ణమురళి గారు అందరూ. ఆయనకి సబ్జెక్ట్ తెలియదు, ఏమీ తెలియదు. 3 రాజధానులు అంటాడు, 3 ముక్కలు అంటాడు. అది అనవసరం, వేస్ట్. మరి 3 రాజధానులని పదాన్ని పక్కన పెట్టి ఈరోజు మావిగన్ అని చెప్పేసి అంటున్నారు కదా. మరి మావిగన్ అని పేరు నచ్చిందా, అమరావతి అని పేరు నచ్చిందా రాజధానికి? అమరావతి అండి. ముందు నుంచి అమరావతి. ఆయన వైజాగ్ ముందు వైజాగ్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని వేరే విజయవాడ మావిగానే మూవీగాను అంటున్నాడు. ఇంకో సిబిలిటీ లేదు అసలు. అమరావతి అనేది కరెక్ట్, మన అందరికీ నడిబడిన ఉంటుంది, బాగుంటుంది కూడా. మరి అధికారంలోకి వస్తే మళ్ళీ పేరు మార్చేస్తాను అంటున్నారు కదా, రాజధాని పేరే మార్చేస్తాను అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? రోజు ఆల్రెడీ ఆల్మోస్ట్ పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదం అయిపోయింది కదా రాజధానిని. దీనే మార్చుతాడు, ప్రజలు కూడా ఒప్పుకోరు. అసలు ప్రజలు రావడానికి కూడా ఓటు వేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన తర్వాత మాట్లాడదాం అమరావతి లేకపోతే మూవీ కానీ అని. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారు? రారండి. ఎందుకంటే ఈ 3 పార్టీలు స్ట్రాంగ్గా ఉన్నంత కాలం ఆయన అక్కడ కనబడ్డాడు. కుటుంబ ప్రభుత్వం వల్ల అసలు ఇంకో ఈసారి ఎలక్షన్ అయిపోతే ఆయన కనబడ్డాడు ఇంకా.